మనుషులు ఎంత స్మార్ట్ అవుతున్నారంటే సొంత అన్నని చంపి అతని పేరు మీద తనే చేయించిన ఏదైతే ఇన్సూరెన్స్ డబ్బు 4 కోట్ల వరకు రాబట్టాలని ప్రయత్నించిండు. అన్నని చంపేసిండు కూడా. అది కూడా పెద్ద ప్లాన్ వేసి ఇన్సూరెన్స్ వాళ్ళకి డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేస్తే మొత్తం ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటపడ్డాయి. కరీంనగర్ జిల్లా రామడుగు. సో అతను టిప్పరు ఉంటాయి కదా, వాటిని రెంట్కి ఇచ్చి నడిపేదనమాట. డబ్బులు సరిగ్గా రాక నష్టాల పాలైండు. స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసిండు, అందులో కూడా నష్టమే. 1.5 crore వరకు లాస్లో ఉన్నాడు. ఇప్పుడు అప్పులో అందరూ ప్రెజర్ చేస్తున్నారు, ఏం చేద్దామని ఆలోచిస్తున్న టైంలో వాళ్ళ ఇంట్లోనే 37 year వాళ్ళ అన్న అంటే మెంటలీ కొంచెం డిసేబుల్డ్ అనమాట. సో అతన్ని చంపి అతని పేరు మీద ఏదైతే ఇన్సూరెన్స్లు ముందే చేయించిండనమాట. సో అది రాపడదామని ప్లాన్ వేసిండనమాట. సో టిప్పర్ లారీ తోటి మేనేజ్ చేసిండు. ఎవరైతే అప్పు ఇచ్చిండో అతని హెల్ప్ తోటి మొత్తం ముగ్గురు కలిసి ఇట్లా ప్లాన్ వేసిండు. సో ఒక దగ్గర టిప్పర్ ఆగిపోయింది, దాన్ని రిపేర్ చేయించాలి అని చెప్పి వాళ్ళ అన్నని కూడా తీసుకెళ్ళి, నువ్వేం లేదు ఆ టైర్ కింద ఏదైతే ఆ మిషన్ ఉంటుందో దాన్ని పెట్టాలి అని చెప్పి అతను అక్కడ పెట్టి ఇతను ఆ టిప్పర్లో ఎక్కి అతని మీద నుంచి వెళ్ళి టిప్పర్ని తీసుకెళ్ళిండు. ఆయన అక్కడే స్పాట్. సో ఇది అంటే మనిషి డబ్బు కోసము సొంత అన్నని కూడా చంపే స్థాయికి జనాలు వెళ్తున్నారు.